కంపెట్ అయ్యే ప్రమాదం ఉంది అక్కడ. తోపులాట తొక్కిసలాటలు అంటే ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ సో అనుకుంటా అంటే ఇంటర్ప్రిటేషన్స్ ఫైనల్ గా ప్రకాష్ రెడ్డి గారు అంటే ఈ వార్తలు లేదా ఈ ప్రచారాలు ఈ ఊహాగానాలు ఈ పుకార్లు వాటెవర్ ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుకునే ఇవి నిజమైతే మీరేమో ఇండైరెక్ట్గా ఏం చెప్పారు, మేము పార్టీగా విలీనం చేసుకోము కానీ వచ్చిన వాళ్ళందరినీ లాగేస్తామని చెప్పారు. కొంతమంది కాంగ్రెస్లో పోతున్నామో ఎక్కువ మంది మా వైపు చూస్తున్నారు అన్నారు. సరే అట్లయినా ఇట్లయినా జరిగేది అదే కదా. ముఖ్య ఎక్కడ రా అంటే డైరెక్ట్ చూపేయడమా లేదా చుట్టు తిప్పి చూపేయడమా చేసేది అదే కదా. సో ఇక్కడ తెలంగాణలో కర్ణాటక తరహా రెండు జాతీయ పార్టీల రాజకీయం చూడబోతున్నామా భవిష్యత్తు సమీప భవిష్యత్తులో? ఎస్ ఎస్ వెంకటకృష్ణ గారు, ఈవెన్ మహారాష్ట్రలో జరిగింది అదే. గతంలో మీకు ఉత్తరప్రదేశ్ లో కూడా చూసింటారు వెంకటకృష్ణ గారు. ఎస్పీ బిఎస్పీ రెండు ప్రాంతీయ పార్టీలు, సోకాళ్ళు ప్రాంతీయ పార్టీలు, బిఎస్పీ కాకపోయినా ప్రాంతీయ పార్టీలకు ఉన్న ఈరోజు బిఎస్పీ అంతరించిపోయింది, అక్కడ కనపడతలేదు. అట్లా ఇప్పుడు మీకు చాలా రాష్ట్రాలలో అట్లా మీకు ఈవెన్ బెంగాల్లో కూడా, బెంగాల్లో ప్రాంతీయ పార్టీ వచ్చింది, ఒకప్పుడు సిపిఎం పార్టీ ఉంటే కనపడకుండా పోయింది, ఇప్పుడు అట్లా లేదు కదా. ఇప్పుడు అట్లా ఒరిస్సాలో కూడా ఒక ప్రాంతీయ పార్టీ మాకు మద్దతు ఇస్తూనే కూడా పార్టీ కనపడకుండా పోయింది. ఈ రోజు ఉండడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. అందుకోసం నేను స్పష్టంగా చెప్తున్నా, వ్యక్తి ఆధారంగా లేదా కుటుంబం ఆధారంగా ఉండే ప్రాంతీయ పార్టీలు ఏదో కొంతకాలం తర్వాత ఒక ఎమోషనల్ బాండేజ్ తగ్గిన తర్వాత ఆ పార్టీల యొక్క లక్ష్యం పూర్తయింది అనుకుంటే, మీకు బిఎస్పీ ఎగ్జాంపుల్ చెప్పినాను, మీకు ఈవెన్ జేఎంఎం ఎగ్జాంపుల్ కూడా మన దురదృష్టం, మన జేఎంఎం సిబుసోరెన్ గారు ఎందుకు అట్లా అనుకుంటే మరి డిఎంకే, టీడీపీ, సమాజ్వాదీ ఇటువంటి అందుకోసమే సార్ వాటికి కూడా కొంతకాలమే ఉంటుంది అంటున్నా నేను. అంతకాలం వాళ్ళు కొంతకాలం ఏంటి సార్, ఇప్పుడు డిఎంకే 50 ఏళ్ల చరిత్ర, టీడీపీ 40 ఏళ్ల పైబడి చరిత్ర. నేను అందుకు చెప్తాను సార్, కొన్ని ఉంటాయి అట్లాగే ఎక్కడో కొన్ని ఉంటాయనండి. రైట్, ఓకే. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ప్రకాశం పంతులు గారే పార్టీ పెట్టారు, ఏమైనా తర్వాత విలీనం అయిపోయింది కదా. ఎన్జి రంగ గారు పార్టీ పెట్టారు తొలి ఎన్నికలలో. సంజయ్ రెడ్డి గారు పెట్టారు, సంజయ్ రెడ్డి గారు సంజయ్ విచార మంచి పెట్టారు, పోయింది కదా. అట్లా కొన్ని పార్టీలు వ్యక్తి ఆధారంగా ఉన్న పార్టీలు ఆ వ్యక్తుల యొక్క ఆరోగ్యం తగ్గిపోయినాకనో లేకపోతే ఆ లక్ష్యం పూర్తయిన తర్వాత, కరెక్ట్ చెప్పంటే లక్ష్యం పూర్తయిన తర్వాత కూడా ప్రజలు ఆ పార్టీ వైపు చూడరు. ఇంకా సహజంగా తెలంగాణ రావాలి వచ్చింది సరే, మొదటిసారి అవకాశం ఇచ్చాం కేసీఆర్ గారికి, రెండోసారి బంగారు తెలంగాణ అన్నారు, చేస్తారేమో చూద్దాం అనుకున్నారు, చూడలేదు. బంగారు తెలంగాణ అయిపోయింది, బంగారం లేదు, ఎండి లేదు, ఇత్తడి లేదు, ఇనుము లేదు, ఆఖరికి మట్టి మిగిలింది అనుకున్నారు. కాబట్టి ఇంక ఎందుకు వచ్చిన బాధలే, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీలు నడవాలనుకుంటున్నారు. ఇప్పుడు మా బీజేపీకి మన ఎంపీకి ఓటేసారు, పార్లమెంటుకు, అసెంబ్లీలో కూడా మాకు తక్కువ పర్సెంటేజ్ రాలే, గతంలో కంటే ఎక్కువ పర్సెంట్ వచ్చింది, 16% మాకు ఓటు వచ్చినాయి. అసెంబ్లీలో కూడా తక్కువేం రాలేదు, చాలా మేము అన్ని పోటీ చేసినాం. కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణలో ఎస్ మీరు చెప్పినట్టుగా మన విశ్వాసం, మన నమ్మకం కూడా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఇన్సిగ్నిఫికెంట్ అంటే దాని యొక్క ప్రభావశీలం ఉండకపోయే అవకాశం ఉంది, ప్రభావం చూపించదు అనేది మా విశ్వాసం, మన నమ్మకం కూడా. సార్ అదే దిశగా మా కార్యక్రమాలు కూడా ఉన్నాయి, మా ఉద్యమాలు కూడా. అయితే ఎండ్ ఆఫ్ ది డే మనం ఏమనుకున్నా కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారానికి కానీ, వార్తలకు కానీ, లేకపోతే ఊహలకు కానీ వీటన్నిటికీ కాలం సమాధానం చెప్పాలి, లేదా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారి నిర్ణయాలు. ప్రకాష్ గారు చెప్పేది వచ్చే ఎన్నికలంటే స్థానిక సంస్థల ఎన్నికల, మళ్ళీ ఎన్నికలంటే జనరల్ ఎలక్షన్స్, మరీ సెటైర్లు జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి కానీ వచ్చే ఎన్నికలు అని చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు అండ్ మహేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.